ఓం శాంతి. ఈరోజు మురళి యొక్క తేదీ 12/2/24. మీటే వచ్చే మీకు మోహం యొక్క కొంచెం కూడా ఒక తీగ మాత్రం కూడా ఉండవద్దు, తెగిపోవాలి. అన్ని మోహ రజ్జువులు తాళ్ళు తెగిపోవాలి. ఈ మొత్తం ప్రపంచం వినాశనం కావలసిందే. ఈ పాత ప్రపంచం లోపల ఏ వస్తువు మీద కూడా మీకు రుచి ఉండకూడదు అంటున్నారు బాబా. ప్రశ్న: ఎలాంటి పిల్లలకు ఆత్మిక ఆనందం ఎక్కి ఉంటుంది? వాళ్ళ టైటిల్ ఏంటి? ఆ ఆనంద తన్మయత్వం ఎలాంటి పిల్లలకు ఎక్కుతుంది అడుగుతున్నారు బాబా. ఎలాంటి పిల్లలకి ఎక్కుతుంది అడుగుతున్నారు బాబా. సమాధానం: తమ ఆనంద తన్మయత్వంలో ఉండే పిల్లల గురించే మస్త్ కలందర్ అంటారు. వాళ్లే కలంగీధరులుగా అవుతారు. వారికి రాజ్యత్వం యొక్క మస్తీ ఎక్కి ఉంటుంది, బుద్ధిలో కూడా ఉంటుందన్నమాట. మేము ఇప్పుడు ఫకీర్ నుండి అమీర్ లాగా అవుతున్నాం. ఆ ఆనంద తన్మయత్వం వాళ్ళని ఆ యొక్క వృద్ధికళ లేక రుద్రమాల లోపల తిప్పబడేటట్లుగా చేస్తుంది. నష ఆ పిల్లలకే ఉంటుందన్నమాట. ఎవరికైతే మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి రావాలి అనే నష ఉంటుందో వాళ్ళకే, ఆ నిశ్చయం ఉన్నటువంటి వాళ్ళకే ఇంత ఆనంద తన్మయత్వం ఉంటుంది అని అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురళి యొక్క ధారణ ముఖ్య సారాంశము సదా ఇదే నశా లోపల ఉండాలి. మేము మాస్టర్ జ్ఞానసాగర్లము. మా లోపల జ్ఞానం యొక్క శక్తి నింపుకొని మేము అయస్కాంతంలాగా కావాలి, ఆత్మిక సందేశవాహకుల్లాగా కావాలి అనుకుంటారు. మీరు ఏ ఒక కర్మ కూడా ఇలా చేయవద్దు, దానివల్ల సద్గురు తండ్రి యొక్క పేరు పాడు కావద్దు. కొంచెం కూడా ఏమన్నా గానీ గాక, కానీ మీరు ఏనాటి కూడా ఏడవద్దు అంటున్నారు బాబా. అచ్చా, ఈ మురళిక వరదానము సత్యత యొక్క ఫౌండేషన్ ద్వారా మీ నడవడి, మీ ముఖంతో దివ్యత్వం యొక్క అనుభూతి కలిగించేటటువంటి సత్యవాదీ భవ అని బాబా వరదానం ఇస్తారు. స్లోగన్: అనంతమైన సేవ లోపల బిజీగా ఉన్నట్లయితే అనంతమైన వైరాగ్యం ఆటోమేటికల్ గా వస్తుంది అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మ బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.